ఈ రోజు ప్రపంచ సంగీత దినోత్సవం. ఎందరో సంగీత స్రష్టలున్నారు, శ్రేష్టలున్నారు, ప్రముఖులున్నారు, పండితులున్నారు. ఎవరి గురించో ఒకరి గురించి చెప్పుకోగలిగితే సంగీతానికి మనం కొంత కృతజ్ఞత చెప్పుకున్న వాళ్ళం అవుతాం. అలా ఈ రోజు అబ్దుల్ రాజా హుస్సేన్ వారి కలంతో పిబి శ్రీనివాస్ గురించి చెప్తే దాన్ని మనం విజువలైజ్ చేసి సమర్పించుకుంటున్నాము మన విశ్వ రివ్యూ ఛానల్లో. పేరుకు ప్రతివాది భయంకరుడు, గొంతు మాత్రం మృదు మధురం. గాయకుడిగా వివిధ భాషల్లో 3000కు పైగా పాటలు పాడిన స్వర గరిమ ఆయనది. సర్వజ్ఞాన శూన్యత్వం నుంచి సంగీత సాహిత్యాల్లో ఘనత సాధించిన వైనం. 8 భాషల్లో అనర్గళంగా మాట్లాడే భాషా పటిమ ఆయన సొంతం. ఎన్ని భాషలు నేర్చినా తెలుగు భాష తీయందనాన్ని మరువని నిఖార్సైన తెలుగువాడు. శ్రీనివాస్ గాయత్రి వృత్తాలు పేరుతో కొత్త ఛందస్సు కనుగొన్న సాహితీవేత్త. ఓ గులాబీ వలపు తోటలో విరిసిన దావా, లేత నవ్వుల వెన్నెల సోనా. ఓ గులాబీ వలపు తోటలో విరిసిన దానా, లేత నవ్వుల వెన్నెల సోనా. ఓహో గులాబీ బాల, అందాల ప్రేమ మాల, సొగసైన కనుల దానా, సొంపైన మనసు దానా. నీ వారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో. ఉదయాన్నే రేడియోలో మంచి మనిషి సినిమాలో కమ్మని పాట వస్తుంటే ఆ పాట పాడిన గాయకుడు పిబి శ్రీనివాస్ గుర్తుకొస్తారు. ఆయన పేరుకు ప్రతివాద భయంకర శ్రీనివాస్. ఆయన మృదు మధుర స్వభావి. ఆయన గొంతులాగానే చాలా మెతక మనిషి. కణకణమంటూ కంచుకంఠంతో గాన గంధర్వుల ఘంటసాల వెంకటేశ్వరరావు సినీ పాటల ప్రపంచానికి రారాజై ఏలుతున్న కాలంలో మృదు మధుర స్వరంతో ప్రేక్షకులను కట్టిపడేసిన మృదు మధుర స్వరమాంత్రికుడు ఈ పిబి శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్లోని గొల్లప్రోలులో పణీంద్రస్వామి శేషగిరమ్మ దంపతులకు సెప్టెంబర్ 22, 1930 జన్మించారు శ్రీనివాస్. బీకాంచది వారు వీరి పూర్వీకులు పసలపూడి గ్రామానికి చెందిన వారిని చెబుతారు. బహుభాషా కోవిదుడు పిబి శ్రీనివాస్. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు, పాట్లాడతారు. అలాగే దేశంలోని వివిధ భాషల్లో అద్భుతమైన పాటలు పాడారు. ఆయన అచ్చ తెలుగువాడైనప్పటికీ ఎక్కువ పాటలు కన్నడంలో పాడారు. తలబాగాతో ఆయన వేషధారణ చూస్తే అచ్చు కన్నడిగుడు లాగానే కనిపిస్తారు. సంగీతంలో తల్లే ఆది గురువు. శ్రీనివాసుకు తల్లే ఆది గురువు. ఆమె సంస్కృత విదుషీమణి, డాంబి వారింట ఆడపడుచు. ఆమెది కోయిల గొంతు, సంగీత ప్రవీణ. శ్రీనివాస శాస్త్రీయ సంగీతం ఏదీ గురువుల వద్ద నేర్చుకోలేదు. నేర్చుకున్నదేమైనా ఉందంటే అది తల్లి నుంచే, తండ్రి నుంచే. తండ్రేమో సంస్కృత పండితుడు కావటం వల్ల సంస్కృత భాష శ్రీనివాసుకు చిన్నప్పుడే అలవడింది. తండ్రి క్రమశిక్షణకు మారు పేరు. శ్రీనివాసుకు తండ్రి వద్ద కంటే తల్లి శేషగిరమ్మ దగ్గరే చనువెక్కువ. సర్వజ్ఞాన శూన్యుడు. బాల్యంలో పిబి శ్రీనివాసుకు సంగీతం అంటే గిట్టేది కాదు. పక్కింటి అమ్మాయి శాస్త్రీయ సంగీతం పాడుతుంటే వెక్కిరించేవాడు. అప్పుడే శ్రీనివాసుకు సర్వజ్ఞాన శూన్యుడనే టైటిల్ కూడా వచ్చింది. అయితే తల్లి శిక్షణలో కృషి చేశాడు. ఆ తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి పరిచయంతో సంగీత పరిజ్ఞానం సంపాదించాడు. గాయకుడిగా శ్రీనివాసు తెలుగు, కన్నడలతో పాటు హిందీ, మలయాళం చిత్రాలలో కూడా పాటలు పాడారు. కన్నడ నట దిగ్గజం రాజకుమార్కు ఈయన గొంతు సరిగ్గా చెప్పేది. శ్రీనివాస్ మొదటి పాటను జాతక ఫలం చిత్రంలో పాడారు. సుమారు 3000కు పైగా పాటలు పాడిన ప్రముఖ గాయకుడిగా పేరు పొందారు. శాంతి నివాసం చిత్రంలో మహానటుడు నాగయ్య గారికి శ్రీ రఘురాం జై రఘురాం పాటను పాడటం విశేషం. ప్రముఖ గాయనీమణులు పి భానుమతి, కె జమునారాణి, ఎల్ఆర్ ఈశ్వరి, లతా మంగేష్కర్లతో కలిసి పాటలు పాడారు. శ్రీనివాస్ 1952లో జమినీ వారి హిందీ చిత్రం మిస్టర్ సంపత్తులో తన చలనచిత్ర జీవితం ప్రారంభించాడు. అందులో అతను పాడిన పాట అజీత్ హుం భారత్ కే వారి ఒక యుగళ గీతం. దానిని గీతా దత్ తో కలిసి పాడి పేరు తెచ్చుకున్నాడు. 1955లో మలయాళీ చిత్రం హరిశ్చంద్రలో పాడాడు. పిబి శ్రీనివాస్ కొన్ని ఆధ్యాత్మిక పాటలను కూడా పాడాడు. అవి శారద భుజంగ స్తోత్రం, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, ముకుందమాల, శ్రీ మల్లికార్జున స్తోత్రం, పురంధరదాసు సంకీర్తనలు ఆయన గతంలో రాణించాయి. తెలుగులో శ్రీనివాస్ విలక్షణమైన పాటలు పాడారు. భక్త శబరి సినిమాలో రాగమాలికగా సాగే పాట ఏమి రామకథ శబరి శబరి, అది ఒక ఇదిలే ప్రేమించ చూడు సినిమాలో, అదిగో మన ప్రేమ ఉషా పరిణయంలో, చిన్నారి చేతుల రావే రావే బాల, కులగోత్రాలు సినిమాలు. ఇలా పాడుకుంటూ వెళ్లే ఆయన పాటలు 1 కాదు 2 కాదు, వేల పాటలు. గొంగూర లాంటి పాటలు పాడారు. మంచి మనిషి సినిమాలోని ఓహో గులాబీ బాల ఆల్ టైమ్ హిట్.
నేటికి ఈ పాట తెలుగు వారి పెదాలపై హమ్ అవుతూనే ఉంటుంది. తమాషా తమాషా పాటలైతే ఇక లెక్కే లేదు. పిబి శ్రీనివాసు తెలుగు సినిమా పాటల్లో హాస్యరసం ఉన్న పాటలు ఎక్కువగా పాడారు. సరదా పాటలు కాబట్టి ఏటిని తేలిగ్గా పాడవచ్చు అనుకునేరు. అలా పాడటం నవ్వులాట కాదు. కులగోత్రాలు అన్న సినిమాలో సంగీత దర్శకత్వంలో కొసరాజు రచనకు జమునారాణితో కలిసి రావే రావే బాలా హాల్లో మై డియర్ లీలా పాడారు. కాగా మహాసాధ్వి అనే సినిమాకు సంగీత దర్శకత్వం కూడా చేశారు. కేవలం సంగీతమే కాదు, సాహిత్యంలో కూడా పిబి శ్రీనివాసుకు ప్రవేశం ఉంది. ఆయన ఛందోబద్ధమైన పద్యాలను కూడా రాసేవారు. మలయాళం, హిందీ, ఉర్దూ, ఆంగ్ల, సంస్కృతం భాషల్లో దిట్ట. ఇతను ఎన్నో గజళ్లు రాశారు. వాటిని పుస్తకంగా కూడా వెలువరించారు. ప్రపంచ మహాసభల సందర్భంగా తెలుగు గరిమ పేరుతో పద్యాలు రాశారు. ఈ పద్యాలు ప్రపంచ మహాసభల ప్రత్యేక సంచికలో ప్రచురింపబడ్డాయి. కొన్ని పద్యాలను చూద్దాం. బాబాలకు పుట్టినిల్లు తెలుగు భాష, పలువన్నెల వానవిల్లు తెలుగు భాష, అంతులేని సుదల జల్లు తెలుగు భాష, అద్వితీయమైన గాజెల్లు తెలుగు భాష. ఇలా తెలుగు పాటలే కాదు, పద్యాలు, అనేక రకమైనటువంటి రచనలు చేసినటువంటి పిబి శ్రీనివాస గారు నభూతో నభవిష్యతి గాయకుడుగా సమగ్రంగా అన్ని భాషల్లోనూ పాడిన దిట్ట అనిపించుకున్నటువంటి పిబి శ్రీనివాసకి ఈ రోజు నివాళులు. సో ఫ్రెండ్స్, పిబి శ్రీనివాస గారి కథనం గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.